వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితంలో ఎప్పుడూ కూడా మనల్ని అభిమానించేవారు మనకి నమ్మకాన్ని నేర్పిస్తారు. ఎందుకు అంటే అభిమానం అనేది నమ్మకం నుంచే పుడుతుంది. మనం నమ్మితేనే వాళ్ళని అభిమానిస్తాం. కాబట్టి ఒకరికి ఒకరి మీద ఎంత నమ్మకం ఉండాలి, అసలు నమ్మకంతోనే బంధాలు ఎలా బలపడతాయి అనే విషయాలన్నీ కూడా మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ నుంచే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలాగే మనల్ని చూసి అసూయపడే వాళ్ళ దగ్గర నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. అదేంటి అని అనుకుంటున్నారా? మనల్ని అసూయపడే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆత్మగౌరవాన్ని నేర్చుకోవచ్చు అనమాట. అంటే మనల్ని చూసి అసూయపడే వాళ్ళు లేకపోతే ఆత్మగౌరవమే మనకు ఉండదా అంటే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది లోపల ఉండిపోతుంది అనమాట. అది బయటికి మనము ఎంతో స్ట్రగుల్ అయినప్పుడు మాత్రమే వ్యక్తపరుస్తాం. కానీ మన అనుకునే వాళ్ళు మనల్ని బాధ పెట్టినా కానీ, లేదు అంటే చిన్న చిన్న విషయాలకి మనం పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే అసూయ పడే వాళ్ళు తారసపడతారో అప్పుడు మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మగౌరవం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది అనమాట. ఎందుకు అంటే అవతలి వాళ్ళు అసూయ పడేది ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి బయటికి వచ్చి తీరుతుంది. అసూయ పడే వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేకపోతే మనం అసలు బ్రతకలేము. దాన్ని చంపుకొని ఏ పని కూడా చేయలేమన్నమాట. మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా తాకట్టు పెట్టేసి అసలు ఏ పని చేయకూడదు కూడా. ఎందుకు అంటే ఏదున్నా లేకపోయినా మనిషిని బతికించే బలమైన ఎనర్జీని ఇచ్చే వస్తువు ఏదైనా ఉంది మనలోనే అని అంటే అది ఒక ఆత్మగౌరవము అని చెప్పచ్చు అనమాట. సో దాన్నే పోగొట్టుకుంటే, దాన్నే తాకట్టు పెట్టుకుంటే మనం మనలాగా బతకలేం. కాబట్టి ఎప్పుడూ కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని మాత్రం బతకకూడదు. అది మనకి ఉన్నప్పుడు మనల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు అనమాట జనాలు. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా దేనికి మాత్రం తక్కువ లేదు, ఇది మాత్రం ఉంది అని చెప్పేసి అసూయ పడుతూ ఉంటారనమాట. సో అందుకని అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా ఆత్మగౌరవంతోనే ఉండాలి అనిపిస్తుంది, ఉంటాం కూడా. అలాగే మనల్ని తప్పు పట్టేవారు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తారో అప్పుడు మనకి కొత్త ఆలోచనలు అనేవి మనము ఖచ్చితంగా చేయగలుగుతాము. కొత్త ఆలోచనలకి పునాదిగానే పడుతుంది అనమాట. అంటే వాళ్ళు లేకపోతే కొత్త ఆలోచనలు చేయమా అని అంటే చేస్తాము. కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇది బాగాలేదని, ఎంత బాగా చేసినా బాగాలేదని అంటూ ఉన్నప్పుడు ఇంకా మెరుగ్గా ఎవరైతే బాగాలేదని చెప్పారో వాళ్ళ దగ్గరే బాగుందని చెప్పుకునేలాగా చెయ్యాలని ఇంకా ఆలోచించి ఇంకా మెరుగ్గా చేయటానికి మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక కొత్త విషయం మొదలు పెట్టామంటే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. విమర్శల నుంచే మనం ఖచ్చితంగా ఎదగలం అనమాట. ఎప్పుడు మన చుట్టూ ఉండి భజన చేస్తూ ఏది చేసినా అది బాగోకపోయినా కానీ బాగుంది అనే భజన బ్యాచ్ కన్నా బాగున్నప్పుడు బాగుంది, బాగాలేదు అన్నప్పుడు బాగాలేదని చెప్పేవాళ్ళు ఎంత ముఖ్యమో, బాగున్నా కానీ బాగాలేదు అని చెప్పేసి ఇంకా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ముఖ్యమే అనమాట. అలాంటి క్రిటిక్స్ని చూసి మనము వీళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారని ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వకూడదు. ఇంకా ఇంకా ఎదగడానికి ఎంకరేజ్మెంట్లో భాగంగానే వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పేసి ఇంకా పాజిటివ్గా తీసుకొని ఇంకా ఇంకా మెరుగ్గా ఆలోచించి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేసి ఎవరు కనిపెట్టని విధంగా ప్రతి విషయంలో, అది ఏ విషయంలో అయినా, చదువు కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏ విషయంలో అయినా, ఏ రంగం అయితే మీరు ఎంచుకున్నారో పైకి ఎదగడానికి ఆ రంగంలో ఇంకా ఇంకా ఎదగడానికి ఉపయోగపడేది మెయిన్గా ఈ క్రిటిక్సే అనమాట. కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేసుకొని వాళ్ళని తిట్టుకోకండి. కాబట్టి ఈ ముగ్గురు మన లైఫ్లో ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని, మన ఆలోచనల్ని ఇంప్రూవ్ అయ్యేలాగా అనేసి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీరు అదృష్టవంతులే. అండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.